హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనకి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండి. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్, అలానే అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా సెపరేట్ వీడియో చేసి ఛానల్లో అప్డేట్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ పెట్టాను. అండ్ మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, యాక్చువల్గా మనకి చాలా మంది సబ్స్క్రైబర్లు కమెంట్ చేశారు ఈ నోటిఫికేషన్కి సిలబస్ ఏముంటుంది, అండ్ అలానే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కదా 2 hours ఎగ్జామ్ 1 hour ఎగ్జామ్ అని చెప్పి. ఈ 2 hours ఎగ్జామ్ అంటే ఏంటి, 1 hour ఎగ్జామ్ అంటే ఏంటి, అండ్ అలానే మనకి ఏ పొజిషన్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెక్ చేద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే, ఇదిగోండి యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ చూస్తే మనకి 2022-23లో కూడా మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి. యాక్చువల్గా మనకి ఆ నోటిఫికేషన్తో పాటు సిలబస్ డీటెయిల్స్ కూడా ఒక సెపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. ఇదిగోండి, సిలబస్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ సిపిసిబి రిక్రూట్మెంట్ 2022-2023 అని చెప్పి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. యాక్చువల్గా దీంట్లో మనకి సిలబస్ అంతా కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో చూద్దాం. యాక్చువల్గా మనకి 18 నెంబర్ ఆఫ్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి మనం క్లియర్ కట్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా సెపరేట్ వీడియో చేసాం కదా. దాంట్లో వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో కూడా ఏవైతే వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ ఉన్నాయో వాటికి కావాల్సిన సిలబస్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక పాయింట్ ఇచ్చాడు చూసారా, దేర్ విల్ బి ఓఎంఆర్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి. ఈ సైంటిస్ట్ బి పొజిషన్కి మాత్రమే మనకి ఇంటర్వ్యూ ఉంటుందండి. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూసారా, ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది పోస్ట్ సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ది మెరిట్ ఆఫ్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ స్కిల్ టెస్ట్ అండ్ దేర్ విల్ బి నో ఇంటర్వ్యూ అని. అంటే ఓన్లీ మీకు సైంటిస్ట్ బి పొజిషన్కి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది, మిగిలిన ఏ పొజిషన్ కూడా ఇంటర్వ్యూ ఉండదు. అండ్ కొన్ని పొజిషన్కి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. అండ్ అది కూడా చూద్దాం, ఏ పొజిషన్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఏ పొజిషన్కి ఉండదు అనేది కూడా డీటెయిల్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫస్ట్ పొజిషన్ అండి, ఈ సైంటిస్ట్ బికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ అన్ని కూడా నేను నోటిఫికేషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. నోటిఫికేషన్ చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, నోటిఫికేషన్లో డీటెయిల్స్ అన్ని కూడా చూడొచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు కదా 2 hours ఎగ్జామ్ 1 hour ఎగ్జామ్ అని. అది కూడా చూడండి, క్లియర్గా మెన్షన్ చేశాడు చూసారా. జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో మనకి ఫీజు దగ్గర మనకి 2 hours ఎగ్జామ్ 1 hour ఎగ్జామ్ అని చెప్పి, ఇందులో 2 hours ఎగ్జామ్ అంటే ఏంటి, ఏ పొజిషన్కి 2 hours ఎగ్జామ్ ఉంటుంది అనేది కూడా చూద్దాం అని చెప్పుకున్నాం కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి, ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు డ్యూరేషన్ అని చెప్పి. డ్యూరేషన్ ఏంటి అంటే 2 hours ఎగ్జామ్ అనమాట. యాక్చువల్గా మనకి సైంటిస్ట్ బి అనేది 2 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ సిలబస్ ఏముంటుందంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు గేట్ ఎగ్జామినేషన్ సిలబస్. అంటే మనకి ఈ సైంటిస్ట్ బికి పొజిషన్కి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నిటికీ కూడా ఈ గేట్ ఎగ్జామినేషన్ సిలబస్ ఏముంటుందో ఆ సిలబస్ పైన మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓన్లీ ఈ సైంటిస్ట్ బి పొజిషన్కి మాత్రమే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అండ్ యాక్చువల్గా మనకి ఇక్కడ ఈ ఇంటర్వ్యూకి అలాగే ఎగ్జామినేషన్ కూడా పర్సంటేజ్ ఇచ్చాడు. ఇంటర్వ్యూకి అయితే 15% అండ్ అలానే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్కి 85% అనేది వెయిటేజ్ ఇచ్చాడు అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఈ సైంటిస్ట్ బి పొజిషన్కి సిలబస్ చూసుకుంటే గేట్ ఎగ్జామినేషన్ సిలబస్ ఉంటుందండి. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా బ్రాంచ్ వైజ్ కూడా లింక్స్ పెట్టాడు. ఇదిగోండి, సివిల్ ఇంజనీరింగ్కి అయితే ఏ సిలబస్ ఉంటుంది, కెమికల్ ఇంజనీరింగ్కి ఏ సిలబస్ ఉంటుంది, అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి అన్ని కూడా మీకు లింక్స్ పెట్టాడు. ఈ నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, దానిపైన క్లిక్ చేసి మీకు ఈ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ పైన క్లిక్ చేశారనుకోండి మీకు సిలబస్ అంతా కూడా డీటెయిల్గా డౌన్లోడ్ చేసి చెక్ చేయొచ్చు అనమాట.
అండ్ నెక్స్ట్ కేటగిరీ పొజిషన్ చూసుకుంటే అసిస్టెంట్ అండి. ఈ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే యాక్చువల్గా దీనికి బ్యాచులర్ డిగ్రీ అడిగాడు అనమాట. ఇది యాక్చువల్గా 1 అవర్ ఎగ్జామినేషన్ అనమాట. ఎగ్జామ్ డ్యూరేషన్ 1 అవర్. అండ్ సిలబస్ చూసుకుంటే జనరల్ యాప్టిట్యూడ్, అలానే ఎన్విరాన్మెంట్, జీకే, ఇంగ్లీషు, అలానే మ్యాథ్స్, ఎన్సీఆర్టీ 10th స్టాండర్డ్ మ్యాథ్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. అండ్ అలానే ఇంకొక కేటగిరీ పొజిషన్ చూసుకుంటే ఇదిగోండి అప్పర్ డివిజన్ క్లర్క్. ఈ అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా సేమ్ అండి, 1 అవర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సిలబస్ కూడా సేమే, జనరల్ యాప్టిట్యూడ్, ఎన్విరాన్మెంట్, జీకే, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇదన్నీ కూడా ఎన్సీఆర్టీ 10th స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది అనమాట. అండ్ అలానే ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే మీకు డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ చూసుకుంటే మీకు 12th స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది. ఇది కూడా 1 అవర్ ఎగ్జామినేషనే. దీనికి కూడా సిలబస్ అంతా కూడా సేమ్, జనరల్ యాప్టిట్యూడ్, ఎన్విరాన్మెంట్, జీకే, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఎన్సీఆర్టీ 10th స్టాండర్డ్ లెవెల్లో మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండి. ఈ జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి మాత్రం కొంచెం డిఫరెంట్గా మీకు సిలబస్ అనేది ఇచ్చాడు. దీనికి చూసుకుంటే 12th స్టాండర్డ్ సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఇది కూడా యాక్చువల్గా 1 అవర్ ఎగ్జామినేషనే. దీనికి చూసుకుంటే సిలబస్ ఏంటి అంటే సిబిఎస్ఈ క్లాస్ 12th స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ అనమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలానే మ్యాథ్స్, బయాలజీ, అలాగే జనరల్ యాప్టిట్యూడ్, ఎన్విరాన్మెంట్, జీకే, ఇంగ్లీషు వీటన్నిటిపైన మీకు 12th స్టాండర్డ్ లెవెల్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మిగిలిన కేటగిరీ పొజిషన్స్ చూసుకుంటే మీకు ఇదిగోండి లో డివిజన్ క్లర్క్, అలానే ఫీల్డ్ అటెండెంట్, దాంతోపాటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ 3 కేటగిరీ పొజిషన్స్కు కూడా మీకు సేమ్ 1 అవర్ ఎగ్జామినేషన్ అండి. బట్ సిలబస్ మాత్రం సేమ్ మూడింటికి కూడా. ఏంటి అంటే జనరల్ యాప్టిట్యూడ్, ఎన్విరాన్మెంట్, జీకే, అలాగే ఇంగ్లీషు, మ్యాథ్స్ 10th స్టాండర్డ్ మ్యాథ్స్ అనమాట. ఎన్సీఆర్టీ 10th స్టాండర్డ్ మ్యాథ్స్. ఈ 3 కేటగిరీస్ కూడా సేమ్ సిలబస్ అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని కూడా వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ ఏనండి. విత్ ఎక్స్పీరియన్స్ కావాల్సిన వాళ్ళు నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, కావాల్సిన వాళ్ళు చూడొచ్చు. అండ్ ఇక్కడ మీకు కొన్ని పొజిషన్కి స్కిల్ టెస్ట్ ఉంటుందని చెప్పాను కదా, ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూద్దాం. ఇదిగోండి మనకి వెబ్సైట్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసారా, స్కిల్ టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ లోవర్ డివిజన్ క్లర్క్, అలాగే స్కిల్ టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అప్పర్ డివిజన్ క్లర్క్, అలానే డేటా ఎంట్రీ ఆపరేటర్, అండ్ అలానే అసిస్టెంట్. ఈ పొజిషన్స్ అన్నిటికీ కూడా మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. మిగిలిన వాటి వేటికి కూడా స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. ఓకేనా. సైంటిస్ట్ బి పొజిషన్కి మీకు ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇచ్చిన ఈ లో డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే అసిస్టెంట్, ఈ పొజిషన్స్ అన్నిటికీ కూడా మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.